ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు తిరుమల అలిపిరి దగ్గరలో ఉన్నానండి. కాలినడకతో శ్రీవారిని దర్శించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి శ్రీవారి పాదాలు, రెండవది అలిపిరి. నేను కూడా ఈరోజు కాలినడకతో శ్రీవారిని దర్శించుకోబోతున్నాను. కాలినడక ద్వారా భక్తులకి కలిగే అనుభూతి, భక్తుల సంకల్పం, నమ్మకం గురించి వివరిస్తూ చేస్తున్న వీడియో ఇది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ వినండి. అద్భుతమైన నా వ్యాఖ్యానం వాయిస్ ఓవర్ ఉండబోతుంది. ఇదిగో చూడండి, స్వామివారి ప్రియమైన వాహనం గరుత్మంతుడు. స్వామివారి భక్తులకి స్వాగతం పలుకుతూ, వెళ్ళండి భక్తులారా, స్వామివారిని దర్శించి తరించండి అని భక్తులకి వందనాలు సమర్పిస్తున్నాడు. వెల్కమ్ టు తిరుమల అన్నట్టుగా భక్తులందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నట్టు అనిపిస్తున్నాడు ఆ గరుడ వాహనుడు. ఇదేనండి అలిపిరి. నిత్యం లక్షలాది మంది భక్తులు కాలినడకన ఈ మార్గం గుండా వెళ్తుంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి బయలుదేరే ముందు ఇక్కడ సాష్టాంగ నమస్కారాలు సమర్పించి తమ నడకని సాగిస్తుంటారు. చూస్తున్నారు కదా, ఈ గాలిగోపురం నుంచే మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి తిరుమల వరకు 3550 మెట్ల వరకు విస్తరించి ఉంటుందండి. అలిపిరి మెట్ల మార్గం సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. భక్తులు సాధారణంగా ఈ ప్రయాణాన్ని 4 నుండి 6 గంటలలో పూర్తి చేస్తారు. భక్తులు ఈ మెట్లను అధిగమించడం ద్వారా తమ కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. కొంతమంది భక్తులు స్వామివారి మీద సంపూర్ణ భక్తిని చూపించడానికి పాదయాత్ర రూపంలో ఈ ప్రయాణాన్ని చేస్తారు. ఎవరి నమ్మకం వారిది. కొంతమంది భక్తులు తమ కోరికలు తీరాలని ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్తున్నారు చూడండి. మరికొంతమంది భక్తులు ప్రతి మెట్టు మీద కర్పూరం బిళ్ళలు ఉంచి వెలిగిస్తూ తమ కోరికలు తీరాలని భక్తిని చాటుకుంటూ స్వామివారిని వేడుకుంటున్నారు. వయసు మీద పడిన వృద్ధులు సైతం కాలినడకతో స్వామివారి మీద భారం ఉంచి కష్టమైన నష్టమైన ఒంట్లో సత్తువ లేకున్నా భక్తితో ముందుకు కదులుతున్నారు చూడండి. స్వామివారిని నమ్ముకుంటే కానిది ఏముంది, ముళ్ళబాటైన పరుపు పాన్పులే కదా. నడక మార్గ మధ్యంలో గోవింద గోవింద అని శ్రీవారి నామాన్ని ఉచ్చరిస్తూ బయలుదేరాలి. భక్తులకి ప్రకృతి రమణీయత, సోయగాలు, చల్లని గాలులు మనస్సుని ఆకర్షిస్తాయి, ఆహ్లాదాన్ని అందిస్తాయి. అక్కడ ఉన్న ప్రతి వృక్షం సాక్షాత్తు ఋషులేనండి. వచ్చే భక్తులకి చెట్ల రూపంలో ఆనందాన్ని పంచిపెడుతూ స్వామివారికి సేవ చేసుకుంటున్నారు. తిరుమల కొండల్లో ప్రతి చెట్టు, ప్రతి మొక్క పుష్కలంగా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టు గాలి మనకి తాకితే చాలా మంచిది. అనారోగ్య సమస్యలు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఏది కూడా మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది. రాయిని దేవుడని నిత్యం కొలిచి చూడండి, ఒకనాటికి దేవుడవుతాడు. భక్తిలో కావలసింది ఓర్పు, సహనం, నమ్మకం. ఇది మన సనాతన ధర్మ గొప్పతనం. సనాతన ధర్మం గొప్పతనం. నడకదారిలో మధ్య మధ్యన భక్తుల్ని కనువింది చేసే జింకలు, కొండంగులు, ఉడత జాతికి చెందిన అందమైన విచిత్ర ఉడత. దాని తోక చూడండి ఎంత పొడుగు ఉందో. దాని అందం చూడండి, భక్తుల్ని ఆకర్షిస్తుంది. రకరకాల జీవ జంతువులు భక్తులకు బోరు కొట్టకుండా కనువిందు చేస్తుంటాయి. ఇలా ఎన్నో జీవరాశులకు నిలయం ఈ సప్తగిరులు. నడక ద్వారా తిరుమలకు వెళ్ళడంలో నిగూఢ రహస్యం దాగుంది. మీకు తెలుసా? తెలియకుంటే చెప్తున్నాను, వినండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ వినండి. నెంబర్ 1, కష్టపడకుండా ఏదీ మన దగ్గరికి రాదు. వచ్చినా అది శాశ్వతం కాదు. ప్రతి మనిషి 50 సంవత్సరాల వరకు శ్రమిస్తూనే ఉండాలి. ఇది సృష్టి ధర్మం, ప్రకృతి నియమం కూడా. కష్టపడకుండా సుఖం రాదు అని ఈ నడక ద్వారా భగవంతుడు లోకానికి తెలియజేస్తున్నాడు. శ్రమించకుండా నేను దొరకడం దుర్లభం అంటున్నాడు స్వామివారు. నెంబర్ 2,
ఏదైనా మనం పొందాలంటే దీర్ఘకాల శ్రమ అవసరం. అదే తపన, సంకల్పం, మనోధైర్యంతో ముందుకెళ్ళాలి అని ఈ నడక ద్వారా స్వామివారి సూచిస్తున్నాడు. నడక మార్గ మధ్యంలో గోవింద గోవింద అని శ్రీవారి నామాన్ని ఉచ్చరిస్తూ బయలుదేరాలి. ఎందుకంటే ప్రతి మెట్టుపైన ఇద్దరు విష్ణుదూతలు ఉంటారు. ఎవరైతే గోవిందనామాన్ని భక్తితో శ్రద్ధతో పలుకుతూ వెళుతారో వారిని గుర్తించి విష్ణుదూతలు వారి వెంట వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేయించి వారి ఇంటికెళ్ళే వరకు జాగ్రత్తగా కాపాడుతారు. ఇది నిజం, కల్పితం కానే కాదు. నెంబర్ 3, మన బాడీలో 72,000 నాడులు శుద్ధవుతాయి. నడక ద్వారా నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకో. నీలో దాగున్న మైలంతా నడక ద్వారా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. నీ బాడీలో ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ప్రకృతి రూపంలో స్వామివారు అంటున్నాడు. అందుకే అంటారు వైద్యో నారాయణో హరి అని. నెంబర్ 4, 3 గంటలు రన్నింగ్ చేసినంత ఫలితం దొరుకుతుంది. మందకొండిగా ఉన్న నీ హార్ట్ చురుకుదనంతో పుంజుకుంటుంది. శుభ్రంగా కడిగినట్టు అవుతుంది. ఇలా నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకో అంటున్నాడు స్వామివారు. నెంబర్ 5, మోక్షం పొందాలంటే ఋషులు, యోగులు, సన్యాసులు, పండితులు, పామరులు ఎన్నో సంవత్సరాలు హిమాలయాల్లో ధ్యానంలో గడపాలి. ఎంత శ్రమ చెయ్యాలి, ఎంతో శ్రమ చెయ్యాలి. అప్పుడే వారికి మోక్షం సిద్ధిస్తుంది. అలాగే గృహస్థులు మోక్షం పొందాలంటే కలియుగంలో వెరీ సింపుల్. నిత్యం భగవంతుని నామస్మరణ చెయ్యాలి. లేదా ఇలా తిరుమలకు వచ్చినప్పుడల్లా కాలినడక ద్వారా కనీసం 7 సార్లు స్వామివారిని దర్శించుకుంటే నన్ను చేరుకుంటావు అంటున్నాడు ఆ శ్రీనివాసుడు. అంటే మోక్షం దొరుకుతుందని దాని అర్థం. పైగా స్వామివారికి 7 అంటే ప్రీతికరం. స్వామివారిపై నెంబర్ 6, స్వామివారిపై దృష్టిని నిలిపి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఓపికతో గోవింద గోవింద అనుకుంటూ నడక ద్వారా నన్ను చేరుకోండి. మీరు మోక్షానికి అర్హత పొందుతారు అంటున్నాడు స్వామివారు. ఏ పని కూడా మొదలుపెట్టే ముందు ఫలితాన్ని ఆశించి చేయకూడదు. ఫలితం అనేది నాకు సంబంధించినది, అది మీకు సంబంధించినది కాదు అంటున్నాడు స్వామివారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు గదాచన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు గదాచన అంటే కర్మ చేస్తూ వెళ్ళండి. కర్మ అంటే ఏదైనా పని అనే అర్థం. ఫలితాన్ని నేనిస్తానంటున్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఏమీ ఆశించకుండా నడక ద్వారా స్వామివారిని దర్శించుకోండి. మీకు కావలసిందేమిటో స్వామివారు మీకు తెలియకుండానే సమకూర్చుతాడు. నెంబర్ 7, ఆకాశాన్ని అంటే విధంగా పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉన్న తిరుమల సప్తగిరులు 7 హిల్స్. అదే 7 కొండల అల్లికతో నిర్మితమైనది. వాటి పేర్లు చెప్తున్నాను వినండి. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఒక్కొక్క కొండ ఒక్కొక్క దేవత. ఆ దేవతలకి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెప్పుకుంటూ పోతే నా ఈ వీడియో సరిపోదండి. ఇంకో ముఖ్యమైన గమనిక ఏమిటంటే కాలినడకతో వెళ్ళే భక్తులు పాదరక్షలతో వెళ్ళడం మహాపాపం. ఎందుకంటే పవిత్రమైన జీవనదులు, సర్వతీర్థాలు ఈ సప్తగిరిలో జాలువారుతున్నాయి. వాటి పేర్లు ఒక్కొక్కటిగా చెబుతున్నాను వినండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ వినండి. తుంబుర తీర్థం, పాపనాశిని, ఆకాశగంగ, కపిలతీర్థం, బ్రహ్మతీర్థం, శేషతీర్థం, చక్రతీర్థం. ఇంకా మనకి తెలియనివి ఎన్నో దాగున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇది పవిత్ర స్థలం కాబట్టి గుర్తించుకొని నడక సాగించాలి. ఇదిగో చివరిది మోకాల మెట్టు. ఇదిగో చివరిది మోకాల మెట్టు పర్వతం గోపురం. ఇదే చివరిది. ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో మోకాళ్ళ మీద మెట్లని ఎక్కుతూ వెళుతుంటారు. ఇదే దీని ప్రత్యేకత. చూడండి ఎలా మోకాళ్ళ మీద మెట్లని ఎక్కుతున్న దృశ్యం. అందులో నేను కూడా ఉన్నాను చూడండి.
ఎర్రటి టవలు మెడలో ధరించి ఎక్కుతున్నది నేనే. సప్తగిరులు విశిష్టత నడక వల్ల కలిగే ప్రయోజనాల గురించి నా వాయిస్ ఓవర్తో వివరించాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. అదే మాకు కొండంత బలం. నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో, నేను వివరించిన తీరు ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఉంటామని. నమస్తే.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. లక్ష్మీ వల్లభ గోవింద గోవింద. లక్ష్మీ వల్లభ గోవింద గోవింద.